విధంగా మహిళా సంఘాల సభ్యులకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల్లో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలలో 8,56,00,000 మంది ఆడబిడ్డలు సుమారు 381 కోట్ల రూపాయలకి ఛార్జీలు ఈ ఉచిత బస్సు వల్ల నా ఆడబిడ్డలకి లబ్ధి జరిగింది అని చెప్పడానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,85,000 మహిళలకు సుమారు 104 కోట్ల విలువ చేసే సబ్సిడీని అంటే 500 రూపాయల కంటే పైనున్న డబ్బుని వారు కొన్న తర్వాత వారి ఖాతాల్లోకి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 104 కోట్లు ఆడబిడ్డల ఖాతాలోకి గ్యాసు నిమిత్తం వేయటం జరిగింది. అదే రకంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేక ప్రాంతాలకు తిరిగి అనేక ప్రజలని వారి దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం అద్భుతంగా ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 5,27,000 మందికి 200 యూనిట్లు ఉచిత పవర్ ఇవ్వటం వల్ల సుమారు 128 కోట్లు ఈ 5,27,000 కుటుంబాలకి లబ్ధి జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అదే రకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ రాజ్యం రాకముందు పేదవాళ్లకు జబ్బు చేస్తే 5 లక్షల రూపాయల వరకే ఆనాటి కార్యక్రమంలో లబ్ధి జరిగేది. ఎన్నికల్లో వాగ్దానం చేసిన దాని ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా